హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు మనం గారె చేసుకుందామండి. ఈ పిండి నేనైతే ఇడ్లీ కోసం నానబెట్టి పెట్టుకున్న పిండి అండి. ఇడ్లీ కోసం వేసి గ్రైండర్లో రుబ్బే సమయంలో కొంచెం గట్టిగా రుబ్బుకొని కొంచెం పిండి తీసేసుకుంటానండి. నేను తీసేసుకొని ఆ తర్వాత ఇంకొంచెం వాటర్ పోసి నేను ఇడ్లీకి అయితే పిండి తయారు చేసుకుంటాను గ్రైండర్లో. ఇప్పుడైతే కొంచెం నలిగిన తర్వాత తీసిన పిండిలో నేనైతే ఒక ఉల్లిపాయ చాప్ చేసి వేసానండి. ఒక పెద్ద ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న ముక్క అల్లం, దాన్ని కూడా నేను మిక్సీలో వేసి పేస్ట్ చేసి వేసానండి. సాల్ట్ కొంచెం వేసుకున్నాను. అంతేనండి. మనం గారి కోసం అని చెప్పేసి వేరే నానబెట్టి చేయాల్సిన అవసరం లేదండి. చక్కగా మనం ఇడ్లీలు వేసుకున్నప్పుడు గారి వేసుకోండి, ఇడ్లీ వేసుకోండి, 2 వేసుకోండి. అలా అన్నమాట. అలాగ 2 చేసుకునే విధంగా అయితే నేను చేసి చూపిస్తున్నానండి. ఇది ఇడ్లీ పిండిలో మాత్రం అయితే నేను చేస్తున్నానండి గారి. మీరు ఇడ్లీ వేసుకున్న సమయంలో కొంచెం గట్టిగా రుబ్బుకొని మీరు తీసేసుకొని ఒక గిన్నెలో పెట్టుకొని ఆ తర్వాత కొంచెం వాటర్ పోసుకొని ఇడ్లీకి మెత్తగా రుబ్బుకోండి. ఏమంటారు? మీకు ఈజీగా 2 ఒకసారి వస్తాయి కదా. నేనైతే అలా వేసుకుంటానండి. ఎప్పుడైనా గారి తినాలి అనుకుంటే, ఎవరైనా గెస్ట్లు అలా వచ్చినప్పుడు సపరేట్గా నానబెట్టి వేసుకుంటాను ఎక్కువ మొత్తంలో. ఇలా ఎప్పుడైనా తినాలి అని కోరిక కలిగినప్పుడు నేను ఇడ్లీతో పాటు ఇలా గారి వేసేసుకొని అయితే తినేస్తానండి. ఇడ్లీ గారి. మీరు కూడా ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి ఒకసారి. ఇప్పుడైతే గారెలు ఈ విధంగా వేసేస్తున్నాను. మంచి టేస్ట్గా ఉంటాయండి, సూపర్గా ఉంటాయి, ఈజీగా వేసుకోవచ్చు. మీకు తేలిక పద్ధతిలో ఎలా చేసుకోవాలి గారి అనేది మీకు నేను చేసి చూపించానండి. అలా మీరు చేసుకున్నారంటే రెడ్ కలర్లో గోల్డెన్ కలర్లో ఉన్నాయి అవి. ఇప్పుడు మీకు తీసేసినట్లయితే చాలా బాగుంటుందండి గారె. గారికి వేయాల్సినవన్నీ మనం ఇడ్లీ పిండి మనం రుబ్బుకున్నప్పుడు తీసుకొని వేసుకుంటాం, అంతేనండి. కాకపోతే మనకి పని చాలా ఈజీ అయిపోతుంది. ఎవరైనా జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, ఎవరైనా చాలా బిజీ వాళ్ళు ఉంటారండి. వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చూపిస్తున్నాను. ఇలా మీరు గారె వేసుకొని గారె చక్కగా తినేయచ్చు. ఇలా గారెలు మీరు చక్కగా ఎన్ని కావాలంటే అన్నీ అయితే మీరు కాల్చుకోవచ్చండి. దానికోసం అని గారి నానబెట్టుకొని కడుక్కొని వేసుకొని దాంట్లో అలా చేయాల్సిన అవసరం అస్సలు లేదు. అటు మీకు ఇడ్లీ పిండి వచ్చేస్తుంది, ఇటు గారెలు కూడా వచ్చేస్తాయి. ఎవరైనా జాబ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం బిజీగా ఉండేవాళ్ళు ఈ విధంగా అయితే గారెని చేసుకోండి. సూపర్ టేస్ట్గా అయితే ఉంటాయండి. అంతేనండి. దాంట్లో మరి చట్నీ కావాలి కదా. చట్నీ ఎలా తయారు చేయాలి ఈజీగా అనేది, టేస్టీగా అనేది మీకు చూపిస్తాను. పచ్చిమిరకాయలు ఒక 5 వేసుకోండి. 5 పచ్చిమిరకాయలు వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని ఈ విధంగా వేపండి. కళాయిలో లైట్గా 2 డ్రాప్స్ ఆయిల్ వేసి, అది కూడా మీకు ఈజీగా ఎలా చేయాలి, టైం పట్టకుండా ఎలా చేయాలి అనేది మీకు నేను చేసి చూపిస్తాను. ఇవి వేగిపోయినాయండి. మీకు పచ్చిమిరపకాయలు జీలకర్ర ఆ 2 మనం వేయించాం. ఇప్పుడు జీలకర్ర ఒక 1 స్పూన్ వేయించానండి, పచ్చిమిరపకాయలు ఒక 5, 6 వేసాను. ఇప్పుడు ఏం చేస్తారు మీరు, అవి తీసేసేయండి. కొబ్బరి ఉంటుంది కదండి, కొబ్బరి ఒక అరచిప్ప తీసుకోండి. మిక్సీ జార్లో వేసుకోండి. ఇవి మిక్సీ జార్లో వేసుకొని అరచిప్ప కొబ్బరి వేసేసుకోండి. దీంట్లో ముక్కలు కోసేసి. కొబ్బరిని కూడా వేయించాల్సిన అవసరం లేదు, పచ్చివి వేసుకోండి మీరు. ఇప్పుడు కొబ్బరిని తీసుకోండి. కొబ్బరి తీసుకొని చిన్న చిన్న ముక్కలు కోసుకోండి, కొబ్బరి ముక్కలు. ఆ కొబ్బరి ముక్కలను కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఒక 1 స్పూను. ఎప్పుడైనా సరే కొబ్బరిలో మనకి సాల్ట్ ఉంటుందండి, కాబట్టి మనం సాల్ట్ కొంచెం తక్కువ వేసుకుంటేనే మంచిది. మనం గారెలో కూడా సాల్ట్ వేసాం. ఇప్పుడు కొంచెం 1 స్పూను అదిగోండి, కొంచెమే అలా వేసుకోండి. అలా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసి తీసుకురండి. ఒకసారి గ్రైండ్ చేసుకోండి. నేనైతే గ్రైండ్ చేసి తీసుకొస్తాను. గ్రైండ్ చేసి తీసుకొచ్చిన తర్వాత ఒక చిన్న పని చేద్దాం. ఒక చిన్న గ్లాస్ పాలు పోసుకుందాం. మనం వాటర్ పోయలేదు, పాలు పోసాం. సూపర్ టేస్ట్గా ఉంటుందండి. కమ్మదనానికి నెంబర్ 1. అలా బాగుంటుంది ఇది. పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్లో కానీ కొన్ని హోటల్స్లో ఇలా చేసిస్తూ ఉంటారు. ఇప్పుడు దానికి మనం తడకా పెట్టుకుందాము. తడకాకి వచ్చాము. తడకా పాన్ పెట్టుకొని ఇందాక మనం వేయించిన గిన్నె పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను వేయించుకొని మినపప్పు, జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ, కరివేపాకు, ఇంకా అంతకంటే మనం ఏం వేసుకుంటామండి, తాలింపు, అంతే కదా. ఇప్పుడైతే అది వేయించేసి మన చట్నీలో యాడ్ చేసేసుకుందాం. అంతేనండి. చూసారా ఎంత ఈజీగా మనం చట్నీ తయారు చేసుకున్నాం, ఎంత ఈజీగా గాడి తయారు చేసుకున్నాం.
ఎవరైనా టైం లేని వాళ్ళు ఉంటే తప్పకుండా అయితే ఈ విధంగా తయారు చేసుకోండి. అన్నిటికంటే ముందు నా వీడియోని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి. లైక్ చేసి పక్కనున్న బెల్ అయితే క్లిక్ చేయండి. తప్పకుండా మీకైతే ప్రతి ఒక్క వీడియో అయితే మీకు వస్తుందని